హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే నిన్నమాట తిరుమల లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు. దీనికి సంబంధించిన శ్రీవారి ప్రసాదంపై పొలిటికల్ హీట్ అండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డుపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించడంతో పాటుగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల క్రొవ్వుతో తీసినటువంటి నెయ్యిని కలిపి తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణలు ఇప్పుడు ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ అగ్గిరాజేస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల దేవస్థానం లడ్డు తయారీ విధానంలో చేప నూనె, బీఫ్ లాటో, పామాయిల్, పంది క్రొవ్వు నూనెను ఉపయోగించడం ఏమిటనేది హిందువుల విశ్వాసానికి తీవ్ర ద్రోహం చేసినట్టేనని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో నాస్తికులను ఉద్యోగులుగా టీడీపీ బోర్డులోకి తీసుకుని అనుమతించడం వల్ల హిందువుల విశ్వాసంపై అగౌరవం ఏర్పడుతుందని తాము గతంలోనే ఆందోళన చేసినట్టుగా బండి సంజయ్ గారు అయితే గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే పూర్తి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకొని రావాల్సి ఉందని బండి సంజయ్ కోరారు. ఇలాంటి పనికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని సీఎం చంద్రబాబు నుండి బండి సంజయ్ గారు అయితే ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ పోస్ట్ కూడా పెట్టారు.